ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందడంతో మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మరణ వార్త తెలుసుకున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తమ సంతాపాన్ని తెలియజేస్తూ మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామమైనటువంటి నేరెళ్లపల్లిలో మర్రి జంగిరెడ్డి అంతిమ యాత్రతో పాటు దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాస్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, బైకాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఇక మరొక వార్త చూసినట్టయితే బల్మూర్ మండల కేంద్రంలో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్కు భూములు ఇవ్వమంటూ బాధిత రైతులు సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రభుత్వం రైతుల పక్షాన వివక్ష చూపుతూ మా భూములు లాక్కోవాలని చూస్తుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వాళ్ళు రైతులు మూకుమ్మడిగా నినదించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కానీ మా భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వమని చెప్పేసి కూడా ఆ రైతులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి బల్మూర్ మండల కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎలాంటి స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 12 రోజులుగా వినూతన రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే తరహాలో ఈరోజు కూడా వాళ్ళు భజనలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. విద్యార్థుల పాఠ్యాంశాలు బోధించే వాళ్ళు లేక అక్కడ గురుకులాలలో విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. సమాన పనికి సమాన వేతనంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.